హైలైట్ చేసిన మూవీకి ఎలివేషన్ ఇంకా మైండ్ బ్లాక్ అందరికి సంక్రాంతి ఫీస్ట్ బాలేబాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ బాలేబాబు సినిమా అన్న. బాలేబాబు వచ్చాడంటే ఏ సినిమా తప్పుకోవాల్సింది. ఇప్పుడు చాలా బాగుంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్. బాగా ఇచ్చారు. తమన్ బాగా ఇచ్చారు. ఎంజాయ్ ద మూవీ. ఎక్కడ బోర్ కొట్టదు. ఐ మీన్ అన్ని ఎలివేషన్స్ ఒక 20-25 ఎలివేషన్స్ ఉంటాయి. ఇట్స్ గుడ్ టు వాచ్. యాక్షన్ సీక్వెన్సెస్ వండర్ఫుల్. సాంగ్స్ అంతా ఏం లేవు చెప్పదు. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ గుడ్. బాలయ్య బాబుకి అందరికీ కావాల్సిన బాలయ్య బాబు ఎక్సలెంట్. స్టోరీ ఇస్ ఆల్సో గుడ్ అండి. మైట్ లుక్ లైక్ ఎ రొటీన్ మూవీ బట్ స్టిల్ ద స్టోరీ ఇస్ బాగుంది అన్న. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బీజిఎం అయితే కేక చాలా బాగుంది. ఫైట్స్ అల్టిమేట్. స్టోరీ నార్మల్ బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. డైరెక్షన్ కేక బెస్ట్ ఆఫ్ బాబీ. మూవీ సూపర్. తమన్నా బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ అండి. చూడండి న్యూ బాలయ్యని చూస్తారు ఇక్కడ. సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. స్టోరీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు యాక్టింగ్ బాగా నచ్చిందండి. ఎస్పెషల్లీ డాకుమారా సీన్ అయితే ఎక్సలెంట్. చూడండి బాలకృష్ణ మళ్ళీ న్యూగా చూస్తున్నారు. మళ్ళీ చూడండి మంచిగా ఉంది. సూపర్. సెకండ్ హాఫ్ సూపర్. జై బాలయ్య. కాదు సమస్య. ఓకే బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మ్యూజిక్ బాగుందా? మ్యూజిక్ బాగుంది. తమన్ చిన్నపిల్ల బాగుందా? చాలా బాగా చేసింది. ఫ్రంట్ మూవీ యాక్షన్ ఎక్కడ ఫ్యామిలీ చాలా బాగుంది. బాలయ్య బాబు రోజు ఫైటింగ్ ఇష్టం అలాంటిది నాకే నచ్చింది. అవునా? సూపర్. ఓకే సెంటిమెంట్ ఉందమ్మా? సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. ఓకే కాకపోతే కొంచెం ఫైట్ ఎక్కువగా ఉంది. అది కూడా చాలా బాగా షోలే దగ్గరలో అలా అనిపించింది. ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. బీజిఎం తమ్మన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒక మెట్ ఎక్కిచ్చేసింది. ఎన్హాన్స్ అయిపోయింది మూవీ అంతా. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ నా మైండ్ లో తిరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. చాలా బాగుంది. 100% వర్త్ వాచింగ్. నేను ఫస్ట్ టైం ఎన్బీకే మూవీ ఫస్ట్ టైం థియేటర్ లో చూస్తున్నాను. నేను నా లైఫ్ లో మొత్తంలో 100% జస్టిఫై అయ్యాను. యాడెడ్ అడ్వాంటేజ్ ఇది. తమన్ సినిమాని ఒక మెట్టు పైకి ఎక్కించిండు. 100% అది తిరుగుతుంది. ఇంకా డాకు మహారాజ్ చాలా బాగుంది సినిమా. సంక్రాంతికి ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారు నాకు ఆయన కొంచెం ఎప్పుడు కూడా మనకి హైప్ ఎక్కువ అలా ఉంటుంది. బట్ భగవంత్ కేసరి నుంచి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇందులో కూడా అంతే సెటిల్డ్ గా ఉంటుంది. అండ్ ఎక్కడ హై చేయాలో అక్కడ హై ఇస్తున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి స్టోరీ ఉంది. స్టోరీ కంటెంట్ బాగుంది. ప్రజ్ఞా జైస్వాల్ గారు, శ్రద్ధా శ్రీనాథ్ ఎవరికి వాళ్ళు అంటే ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. బాబీ డియోల్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక విలనీ క్యారెక్టర్ చాలా హైప్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ వర్క్అవుట్. సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతికి ఖచ్చితంగా ఫస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. అండ్ ఖచ్చితంగా థియేటర్లో బాలకృష్ణ గారి వైబ్ మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు థియేటర్లో డాకు మహారాజ్ చూడండి. ఆ వైబ్ లో ఖచ్చితంగా ఉంటారు. డాకు మహారాజ్ అయితే సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతోపాటు ఎమోషన్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు. బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లేదు కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు బాలయ్య బాబు వస్తే కొట్టేస్తా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు సావ కొట్టాడు బీజం. అయితే ఒక ఎమోషన్ ఉంది. అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా పెట్టాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే కొంతవరకు ఉండాలి. అండ్ సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ. అసలు ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది. మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల టెల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ ఓవరాల్ గా అయితే ఒక